शंकरा सर्वं प्रावृत दर्प प्राभव विप्रं प्रेरित परा दिक्पूर प्रद कर्पूर प्रभ अर्पिन्तुं शंकरा। ఈటీవీ తెలంగాణ వీక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక పారాయణ కార్యక్రమానికి స్వాగతం. మానవులు తాము చేసినటువంటి పాపకర్మలను దగ్ధం చేసుకుని పుణ్య సంపదను పోగు చేసుకోవటానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఈ కార్తీక మాసం. ఈరోజు కార్తీక శుద్ధ త్రయోదశి. మనకు కూడా ఆ పుణ్య సంపద, ఆ అష్టైశ్వర్యాలు లభించాలని కోరుకుంటూ వైదిక నిర్వాహకులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి ఈ కార్తీక పారాయణను ప్రారంభిస్తారు. ఆశుస్సుసానో వృషభో న యుద్మో ఘనాఘనః శోభనశ్చరుషణీనాం సంగ్రందనో నిమిష ఏకవీరస్య తగుంసేనా అజయత్సాకమింద్రః అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే త్రయోదశ్యాం సౌమ్యవాసరే అశ్వినీ నక్షత్రే వ్యతిపాత యోగే తైతిలకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఈరోజు మనమంతా కూడా కార్తీక పారాయణంలో భాగంగా నందికేశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని మనం పారాయణం చేసుకోబోతున్నాము. అజామధ్యే ద్విజామధ్యే దంపత్యోర్మధ్యే నంది శివయోర్మధ్యే. నందికి శివుడికి మధ్యలోంచి కూడా నడవరాదు అని చెప్పని అంటారు. నందికి శివుడికి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం అటువంటిది. అటువంటి నందీశ్వరుణ్ణి, నంది లేనటువంటి శివాలయం మనం ఎక్కడా చూడము. అటువంటి నందీశ్వరుణ్ణి ఈరోజు మనము అర్చించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము ఈరోజు తిథి వార నక్షత్రాలన్నీ కూడా సంకల్పించుకోవడం జరిగింది. ఇప్పుడు అశేష భక్త కోటిని ఉద్దేశించి అందరి యొక్క గోత్రనామాలతోటి ఇప్పుడు మనమంతా కూడా సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. ఈ టీవీ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తజనులందరూ కూడా చేతిలో అక్షతలు పట్టుకుని ఇప్పుడు మేము చెప్పేటువంటి సంకల్పాన్ని శ్రద్ధగా వింటూ మననం చేసుకుంటూ మీ యొక్క గోత్రనామాలను అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లనన్నింటినీ కూడా మనసులో ఉచ్చరించుకుని మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉంటాయో, మీ కోరికలు కానివ్వండి, అలాగే కష్టాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆ స్వామివారికి తెలుపుకుని అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకుని నమస్కరించుకుంటూ, సంకల్పం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో భగవంతుడి దగ్గర 4 అక్షతలు వేసి మిగిలినటువంటి అక్షతలన్నీ కూడా శిరస్సు మీద ధరించి ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాం. తత్తద్గోత్రాణాం తత్తన్నామధేయానాం అశేష భక్తజనానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వేషాం సమస్త భక్తజనానాం జన్మనక్షత్రవశాతు జన్మరాశివశాతు నామనక్షత్రవశాతు నామరాశివశాతు తిథివార నక్షత్ర గోచారవశాతు సకల జాతకవశాచ్చ సంభవిత సర్వారిష్టశాంతి ద్వారా సమస్త సన్మంగళ అవాప్త్యర్థం సంకల్పిత సర్వకార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దినదినాభివృద్ధి ద్వారా అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సర్వేషాం సమస్త భక్తకోటీనాం గృహే అలక్ష్మీ పరిహార ద్వారా అచంచల స్థిరలక్ష్మీ నిత్య నివాసిద్ధ్యర్థం అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం కార్తీక దామోదర దేవత ఉమామహేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం కార్తీక మాస పుణ్య సమయే కార్తీక మాస పుణ్యఫల అవాప్త్యర్థం నందికేశ్వర అష్టోత్తర శతనామ పారాయణ పూర్వక కార్తీక పురాణ శ్రవణ పఠనంచ
ఆచార్యముఖేణ కారయిష్యే. క్షీరసాగర మదనంలో విషం చిమ్ముతుందని తెలిసి ఎవరూ దగ్గరికి రాని పరిస్థితుల్లో ఒకే ఒకరు శివుని చెంత నిలిచారట. శివుడు ఆ గరళాన్ని మింగుతున్నప్పుడు ఒకంత విషం కిందకు ఒలికింది. అప్పుడు వెంటనే అమాంతం ఆ విషాన్ని చప్పరించేశాడట శివభృత్యుడు నందీశ్వరుడు. అంతటి శివసేవకుణ్ణి ఒక నామంతో ఏంటి 108 నామాలతో అర్చిస్తే ఆ పరమేశ్వరుడు కూడా ఆనందిస్తాడు. ఇప్పుడు శ్రీ మల్లాది వెంకటరామనాథ శాస్త్రి గారు మనందరి చేత నందీశ్వరి అష్టోత్తరాన్ని పలికిస్తారు. పరమేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళే ప్రతి వారికి కూడా మోదంతో ఆమోదం తెలిపి, అంటే గేట్ పాస్ ఇచ్చి లోపలికి పంపేటువంటి పద్ధతి అన్నమాట. అంటే ఎవరైతే నందికేశ్వరుడి దగ్గర ప్రార్థించకుండా పరమాత్మ యొక్క దర్శనం చేస్తారో వారికి ఫలితం ఉండదు. అందుకనే శృంగ మధ్యే శివదర్శనం చేయమన్నారు. నందికేశ్వరుల యొక్క 2 కొమ్ముల మధ్యలో నుంచి ఆ శివమూర్తిని, లింగరూపమైనటువంటి శివమూర్తిని దర్శించి ఆ తర్వాతే మూలంగా ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి శంకరుల వారిని దర్శించాలి అనేది శాస్త్ర మర్యాద. భార్యాభర్తల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో, తల్లి కూతుర్ల మధ్యలో ఎట్లా ఇంకొక వ్యక్తి మధ్యలో నుంచి ప్రసరించకూడదో అదేవిధంగా శంకరుల వారికి పరమేశ్వరుడికి మధ్యలో కూడా ఎవరూ నడవకూడదనేది లోక మర్యాద. ఎప్పుడూ కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. సంధ్యా సమయంలో పరమాత్మ చేసేటువంటి శివపార్వతుల యొక్క శివతాండవ సమయంలో చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పరమాత్మ ఎదురుగా నిలబడి ఆనంద బాష్పాలతో నృత్యం చేస్తూ ఉంటారు నందికేశ్వరుల వారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నందికేశ్వరుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి ఈ నామాలు చదవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఫలశ్రుతిలో చెప్పిన మాట ఏంటంటే, ఇది కూడా శివపురాణంలో ఉన్న వివరం. పరమాత్మని ఏ విధంగా నేరుగా స్తోత్రం చేస్తామో అదేవిధంగా పరమాత్మ యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుల వారిని కూడా నామరూపకంగా అర్చిస్తే, చతుర్థ్యంతంగా కనుక ఉచ్చరించి స్తోత్రం చేస్తే వారికి దీర్ఘాయుష్యు కలుగుతుందట. నందికేశ్వరాయ నమః, బ్రహ్మరూపిణే నమః, శివధ్యానపరాయణాయ నమః, తీక్ష్ణశృంగాయ నమః, వేదవేదాయ నమః, విరూపయే నమః, వృషభాయ నమః, తుంగశైలాయ నమః, దేవదేవాయ నమః, శివప్రియాయ నమః, విరాజమానాయ నమః, నటనాయ నమః, అగ్నిరూపాయ నమః, ధనప్రియాయ నమః, శితచామరధారణే నమః, వేదాంగాయ నమః, కనకప్రియాయ నమః, కైలాసవాసినే నమః, దేవాయ నమః, స్థితపాదాయ నమః, శృతిప్రియాయ నమః, శ్వేతోపవీతినే నమః, నాట్యనందనాయ నమః, కింకిణీధరాయ నమః, మత్తశృంగినే నమః, హాటకేశాయ నమః, హేమభూషణాయ నమః, విష్ణురూపిణ్యాయ నమః, పృథ్వీరూపిణే నమః, నిశీధాయ నమః, శివవాహనాయ నమః, గుళప్రియాయ నమః, చారుహాసాయ నమః,
శృంగిడే నమః నవక్తృప్రియాయ నమః వేదసారాయ నమః మంత్రసారాయ నమః ప్రత్యక్షాయ నమః కరుణాకరాయ నమః శీఘ్రాయ నమః లలామకలికాయ నమః శివయోగినే నమః జలాధిపాయ నమః చారురూపాయ నమః వృషేశాయ నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః సుందరాయ నమః సోమభూషాయ నమః సువక్త్రాయ నమః కలినాశాయ నమః సుప్రకాశాయ నమః మహావీర్యాయ నమః హంసాయ నమః అగ్నిమయాయ నమః ప్రభవే నమః వరదాయ నమః రుద్రరూపాయ నమః మధురాయ నమః కామికప్రియాయ నమః విశిష్టాయ నమః దివ్యరూపాయ నమః ఉజ్వలినే నమః జ్వాలానేత్రాయ నమః సంపర్తాయ నమః కాలాయ నమః కేశవాయ నమః సర్వదేవతాయై నమః శ్వేతవర్ణాయ నమః శివ ఆసీనాయ నమః చిన్మయాయ నమః శృంగపట్టాయ నమః శ్వేతచామరభూషాయ నమః దేవరాజాయ నమః ప్రభానందినే నమః వందితాయ నమః పరమేశ్వరార్చితాయ నమః నిరూపాయ నమః నిరాకారాయ నమః ఛిన్నదైత్యాయ నమః నాసాసూత్రిణే నమః ఆనందేశాయ నమః తిలతండుల భక్షణాయ నమః వారనందినే నమః సరసాయ నమః విమలాయ నమః పట్టసూత్రాయ నమః కళాకంఠాయ నమః శైలాదినే నమః శిలాదన సునందనాయ నమః కారణాయ నమః శృతిభక్తాయ నమః వీటకంధరాయ నమః ధన్యాయ నమః విష్ణునందినే నమః శివజ్వాలాగ్రాహిణే నమః భద్రాయ నమః అనఘాయ నమః వీరాయ నమః
ధ్రువాయ నమః ధాత్రే నమః శాశ్వతాయ నమః ప్రదోషప్రియరూపిణే నమః వృషాయ నమః కుండలద్రుతే నమః భీమాయ నమః సితవర్ణస్వరూపిణే నమః సర్వాత్మనే నమః సర్వవిఖ్యాతాయ నమః ఇతి నందికేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వారు చేసినటువంటి పుణ్యం అంతా మనకే దక్కుతుందట. కార్తీక పురాణం 13వ రోజు కథలో ఇదే అంశం మనందరినీ ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది. సువీర శృతకీర్తుల వృత్తాంతాన్ని ఈనాటి కార్తీక పురాణంలో విందాం. వశిష్ఠ జనక మహారాజ సంవాదంగా మనకి స్కాంద పురాణంలో ఈ కార్తీక మాహాత్మ్యం అనేది చెప్పబడింది. ఈ 13వ అధ్యాయంలో విశేషం ఏంటంటే భగవదారాధనని గౌణంగా చేస్తూ దానానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే మనిషి తరించాలంటే దానము కంటే ఇంకోటి లేదు. మనం ఏమి చేసినా కూడా పెట్టిన వాడికి పుట్టిందే సాక్ష్యము అంటారు. మనం ఈరోజు ఏదైనా చిన్న దానం చేస్తే అది భూరిగా మనకి ఉత్తర జన్మలో మనకు ఉపయోగపడుతుంది. కనుక ఈ జన్మలో సుఖము, భోగము, ఐశ్వర్యము ఏ విధంగా అవసరం అనుకుంటామో ఉత్తర జన్మలో కూడా మనం పెట్టుబడి పెట్టడమే దానం చేయడం లాంటిది. అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏ విధంగా వడ్డీ వచ్చి మనం సుఖపడతామో అదేవిధంగా ఇప్పుడు మనం దాన రూపకంగా ఏదైనా ఒకటి నిల్వ చేస్తే అది మనకు ఉత్తరోత్తర వృద్ధి కలుగుతుంది, మన వంశానికి కూడా వృద్ధి కలుగుతుంది. కన్యాదానం, తులాస్నానం, శిష్టపుత్రోపనాయనం, విద్యా వస్త్రాన్నదానాన్ని ఊర్జే శస్తాని భూపతే. ప్రధానంగా ఇక్కడ 6 విషయాల్ని ప్రస్తావించారండి. ఈ మాసంలో ప్రధానంగా స్నానము, తులాస్నానము అన్నారు. అంటే ఉషఃకాలానికి, ఉషఃకాలం అంటే తూర్పు తెల్లవారుతున్న సమయం. తూర్పు వైపు బంగారు కాంతులు వస్తూ ఉంటాయి. సూర్యభగవానుడు తన యొక్క కిరణ ప్రసారం చేస్తూ సహస్ర కిరణుడైనటువంటి సూర్యభగవానుడు తూర్పు వైపు ఒక జ్యోతిని వెలిగిస్తాట. తెల్లవారింది అని అంటే లోకానికంతా సుప్రభాతం పలుకుతున్నట్టుగా తూర్పు తెల్లవారిన సమయాన్ని ఉషఃకాలము అంటారు. ఆ ఉషఃకాలంలో ఇంకా సూర్యోదయం కాకుండానే తూర్పు కొండల మధ్యలో పరమాత్మ ఉన్నప్పుడే ఆ సూర్యభగవానుడు సాక్ష్యంగా స్నానం చేయాలి. ఈ స్నానం చేయడం వల్ల దేహతాపం పోతుంది. ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి స్నానం చెప్పారు. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాన్ని తులాస్నానము అన్నారు. కన్యాదానానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కన్యాదానంలో కూడా విశేషం ఏంటంటే బాగా డబ్బు ఖర్చు పెట్టమని కాదు, ప్రధానంగా ఏంటంటే నారాయణమూర్తిగా లక్ష్మీనారాయణ స్వరూపంగా పరమాత్మ అల్లుడి రూపంలో భావన చేస్తూ కన్యాదానం చేయాలన్నారు. ఈ కన్యాదాన విషయంలో కూడా ప్రధానం ఏంటంటే సంతానం ఉన్నవాళ్ళు కేవలం పాణిగ్రహణంకి కన్యాదానం చేయడమే కాకుండా ఇతరత్రా ఎవరైనా పేదవారు ఉంటే సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వహించడానికి, పిల్లలు పెళ్లి చేయడానికి చాలా అవస్థపడే వాళ్ళు ఉంటారు. కనుక ఇతరత్రా వాళ్ళ యొక్క ఆలోచనలు రాకుండా ఉండాలంటే, మన సమాజం సమంగా నడవాలంటే, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే కన్యాదానానికి ఉపకరించడం అనేది ఒకటి ఉంది. అంటే మంగళసూత్రాలు ఏర్పాటు చేయడమో, లేకపోతే వివాహకృతువు ఏర్పాటు చేయడమో, భోజనానికి ఏర్పాటు చేయడమో, ధనరూపేణ ధనకనక వస్తువాహన రూపేణ ఉపచారాలు చేయమన్నారు. ఇట్లా కన్యాదానం చేస్తే విశేషమైన ఫలం వస్తుందన్నారు. ఇక 3వది ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఉపనయన సంస్కారం చేయించడం. అంటే వేదాధ్యయనానికి వెళ్ళేటువంటి బ్రాహ్మణ బాలుడు ఉపనయనం ద్వారానే వేదాధ్యయనానికి యోగ్యత పొందుతాడు. గాయత్రి ఉపాసిస్తే కానీ మనిషికి జ్ఞానం రాదు. కనుక అటువంటి ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఉంటే ఆ పేద బ్రాహ్మణుడి యొక్క కుమారుడికి ఉపనయన సంస్కారం చేయించాలి. ఆ ఉపనయన సంస్కారంలో బ్రహ్మోపదేశం కనుక చేయించడానికి ఏర్పాటు చేసి ఆ ధనాన్ని సమకూర్చిన ఇతర ఉపకారాలు చేసినప్పటికి కూడా పుణ్యం వస్తుందన్నారు. అంటే ఇక్కడికి 3 అయినాయి. 1 స్నానము, 2 కన్యాదానము, 3 ఉపనయనము. ఆ తర్వాత ప్రధానంగా లోకంలో సర్వజీవులకి అన్నవస్త్రాదులు చాలా అవసరం కనుక విద్యాదానము, అన్నదానము, వస్త్రదానం అనేటువంటి 3 మొత్తంగా 6 దానాలని ఈ 13వ అధ్యాయంలో ప్రధానంగా చెప్పారు. విద్యా వస్త్రాన్నదానాన్ని ఊర్జే శస్తాని భూపతే. ఈ ఊర్జే అంటే ఊర్జమాసం అంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా కన్యాదానము, తులాస్నానము, ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానం చేయాలి. ఈ విద్యాదానం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా కాన్వెంట్లో ఫీజు కట్టడాలు కావు.
వేదాధ్యయనం చేయడానికి గురుకులవాసం చేసేటువంటి విద్యార్థికి ఆ విద్యని దానం చేయడం, అంటే తాను విద్యావంతుడైతే విద్యను ప్రధానంగా ఉపదేశించడం, ఆ విద్యాదానం ద్వారా ఆ పిల్లవాడి యొక్క వంశాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇక్కడ విద్య అంటే వేద విద్య, లౌకిక విద్య కాకుండా వేద విద్య. ఆ వేద విద్య చేయడానికి విద్యకి అవసరంగా ఉపనయనం చేయించడం, ఆ తర్వాత విద్యాదానం చేయడం అనేది ప్రధానం. అయితే మనిషి జీవించి ఉండాలంటే ప్రధానంగా కావాల్సింది అన్నము. కనుక అన్నదానం చేయడం కూడా చాలా ప్రధానంగా చెప్పారు. మనం లోకంలో ఎవరినైనా తృప్తిపరచాలంటే ఏం చేసినా కిలో బంగారం ఇచ్చినా తృప్తి కలగదు. పట్టెడు అన్నం పెడితే చాలు నాయన ఇంకా తినలేను తృప్తి అయిందంటారు. తృప్తి అనేటువంటి మాట కేవలం అన్నదానం వల్లనే లోకంలో సమకూరుతుంది. కనుక ఇక్కడ అన్నదానము, వస్త్రాదానము, విద్యాదానాన్ని కూడా ప్రధానంగా చేశారు. మనిషి సుఖంగా ఉండడం, ఆనందంగా ఉండడానికి వస్త్రం కూడా చాలా గొప్పది. వస్త్రేణ వపుషా వాచ అని చెప్పారు. కనుక ఇక్కడ వస్త్రం కూడా దానం చేయాలన్నారు. అంటే ఇప్పుడు మనం ఇచ్చినవి మనకి ఉత్తరోత్తర మనకి వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకంటే మన వంశం వారికి, మన ఉత్తరమైనటువంటి జన్మ కలిగేటువంటి మన పిల్లలకి, మన తర్వాత తరాల వారికి కూడా రావడానికి మనం పెట్టుబడి పెట్టుకోవడమే. కనుక మనం ఎవరికో ఇస్తుంటే ఎవరికో ఉపకారం చేసినట్టు కాదు. మనం బ్యాంకులో మన పేరు మీద డిపాజిట్ చేస్తున్నామంటే అది మనకి ఉత్తరోత్తర ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడానికి పనికొచ్చేటట్టే ఉంటుంది. కనుక అదేవిధంగా దానం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ గమనించాలి. విత్తహీనస్య విప్రస్య, ఈ ఉపనయన సంస్కారం కానీ కన్యాదానం కానీ ఏదో భేషజంగా ఎవరో బంధువుల వారికి చేయకుండా విత్తం ఎవరికైతే లేదో, ఎవరికైతే ధన అవసరం ఉందో వారికి ధన సహాయం చేయాలి. మనం ఎప్పుడు దానం చేసినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బాగా సంపన్నులకు దానం చేస్తే వచ్చే ప్రయోజనమే లేదు. మనం ఇచ్చిన దానాన్ని వాళ్ళు సక్రమంగా ఎవరైతే వినియోగించుకుంటారో వారు వినియోగించుకుంటున్నప్పుడు వాళ్ళు ఆనందపడుతున్న ఆనందంలో మనకు పుణ్యలేశం వస్తుంది. కనుక ఎప్పుడైనా ఏదైనా దానం చేస్తే ఏదో మామూలుగా అందరూ అనుకోవడానికి ఇచ్చకానికి దానం చేయకుండా అవసరం ఉన్న వాళ్ళకే, అన్నార్థులకు అన్నం పెట్టాలి, వస్త్రార్థులకు వస్త్రం ఇవ్వాలి, విద్యార్థులకు విద్య నేర్పించాలి. అట్లాగే కన్య ఉండి, అమ్మాయి ఉండి వివాహం చేయలేని వాళ్ళకి సనాతన వర్ణాశ్రమ ధర్మ నిర్వహణ కోసం సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే, పేదవాడు అమ్మాయికి పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లికి సంబంధించిన ఉపచారాలన్నీ చేయమన్నారు. కన్యాదానానికి సంబంధించిన సంభారం అంతా కూడా చేయాలన్నారు. సుదక్షిణం అని కూడా చెప్పారు. ఇక్కడ శాస్త్ర ప్రమాణంలో, స్కాంద పురాణంలో చెప్పిన మాట ఏంటంటే సుదక్షిణం సుసంభారం, పెళ్లికి కావాల్సినటువంటి సామగ్రిని ఏర్పాటు చేయడం, కన్యాదాన సమయంలో ఇచ్చేటువంటి దక్షిణని కూడా ఆ యజమాని అయినటువంటి వారికి సహకారం చేయాలన్నారు. ఇట్లా ఎవరైతే లోకంలో చేస్తారో వారికి విశేషమైన పుణ్యం వస్తుంది, జన్మరాహిత్యం కలుగుతుంది, మోక్షం కూడా కలుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఒక ప్రధాన విషయం ఏంటంటే, ఎవరికైతే ఉపనయన సంస్కారం చేయించారో ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి నిరంతరము చేసేటువంటి గాయత్రీ మంత్రం ఉంటుందే, ఆ గాయత్రీ మంత్రం అతను జపం ఎంత చేస్తే అంతలో 10 భాగం మనకు వస్తుందట. ఎవరైతే ఉపనయన సంస్కారం చేయిస్తారో ఆ యజమానికి దాత అయినటువంటి వాడికి ఆ విద్యార్థి బ్రహ్మచారి చేసేటువంటి గాయత్రీ మంత్ర జపఫలంలో 10% మనకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం చేయలేకపోయినా పరోక్షంగా చేయించినా కూడా మనకు పుణ్యం వస్తుంది. కనుక ఈ జపం మనం చేయలేకపోయినా ఉత్తమమైన పుణ్యం వస్తుంది. ఇక్కడ స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు ఒక మాట చెప్తాడు, 100 బావులు తవ్వించినా రాని పుణ్యము ఒక బ్రహ్మచారికి ఉపనయనం చేయిస్తే వస్తుందన్నారు. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం కూడా దీనివల్లే వస్తుందన్నారు. అయితే ఇక్కడ కన్యాదాన విషయం ప్రసక్తి చేశారు కనుక కన్యాదాన విషయంలో ఒక అందమైన విషయం చెప్తారు. వ్యాస భగవానుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. వారి యొక్క వాక్కు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ కార్తీక మాసంలో వివాహానికి కనుక ముహూర్తాలు లేకపోతే ఏమిటి అంటే దానికి చెప్తున్నారు, మాఘం వై మాధవయ మాసి ఉత్తమం మౌంజిబంధనం. మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇతర ఏ మాసంలో ముహూర్తం ఉంటే ఆ మాసంలో కన్యాదానం చేసేటట్లుగా ముందు ప్రతిజ్ఞ చేసి ఆ నీళ్లు వదలాలి. ఆ యజమాని చేతిలో నీళ్లు వదిలి, అయ్యా సుముహూర్తం నిర్ణయించుకొని మీరు ఎప్పుడు వివాహం చేస్తానంటే మీ అమ్మాయికి అప్పుడు నేను కన్యాదానానికి ఉపకారమైనటువంటి కార్యక్రమాలు చేస్తారన్నారు. ఈ విధంగా చేస్తే దాత అయినటువంటి వాడికి ఉత్తమమైనటువంటి లోకం వస్తుందన్నారు. ఈ విధంగా లోకల్లో అనేకమైనటువంటి పుణ్యకార్యాల విషయం చెప్తూ ఏదైనా ఒక కథ చెబితే కానీ, ఒక ఉపాఖ్యానం చెప్తే కానీ మన మనసులో ధర్మానికి సంబంధించిన విషయం మనసుకు ఎక్కదు. కనుక వ్యాస భగవానుడు ఏం చేస్తున్నారంటే ఒక కథ చెప్తున్నారు. నాయన, పూర్వకాలంలో జరిగినటువంటి ఒక కథ చెప్తున్నాను. అత్రైవోదాహరంతీం పురావృత్తం మహీపతలే. ఈ భూమండలంలో జరిగినటువంటి ఒకానొక కథ చెప్తున్నాను నాయన. ఇది చాలా పూర్వ కథ, ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ అని చెప్తున్నారు. ద్వాపరే బాహుజః కశ్చిత్ దురాత్మ వంగదేశక. ఒక మహారాజు ఉన్నాడయ్యా. ఈ
వంగదేశాన్ని పరిపాలించినటువంటి ఆ పూర్వ యుగాల్లో ఉండేటువంటి ద్వాపర యుగంలో సువీరుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. అయితే అవడానికి మహారాజుడు అనంతమైనటువంటి ఐశ్వర్యం ఉంది. లోకంలో సాధారణంగా ఎట్లా ఉంటామంటే మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. ధనమెచ్చిన మదమెచ్చును అన్నారు. మదమెచ్చిన సర్వగుణంబులు వాయు. ఒక్కసారి ధనం అనుకోకుండా వచ్చి పడితే మనకు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ సువీర చక్రవర్తి అవడానికి మహారాజే కానీ దాత కాదట. ఇక్కడ పరిచయం చేస్తూ దురాత్మ అని పరిచయం చేశారు. అతని యొక్క హృదయపూర్వకంగా ఏ మంచి పని చేసి ఎరగట. అంటే మనం మంచిగా భగవంతుడు అనుకూలించిన కాలంలో కనుక లోకంలో ఎప్పుడైనా మనం ఎవరికైనా మంచి చేసి ఉంటే ఆ మంచి మించి మనకి వస్తుంది. కనుక మంచిని ఎప్పుడు కూడా వృద్ధి చేసుకోవాలి. అవకాశం ఉండి కూడా దానం చేయకుండా, ఎవరికి ఇవ్వకుండా, ఎవరి సుఖాన్ని చూడకుండా, ఎవరి క్షేమం చేయకుండా, కోరకుండా ఉండడం వల్ల చివరికి దాయాదులు కూడా పగబట్టారట. ఆ దాయాదులు కూడా పగబట్టి ఏం చేశారట, మొత్తం రాజ్యాన్ని అపహరించారు. దురాక్రమణ చేసి రాజ్యాన్ని అహరించేటప్పటికీ ప్రాణాపాయ స్థితిలో భార్యని వెంట పెట్టుకొని, ఎందుకంటే గృహస్థ అయినవాడు ఏదైనా కష్టకాలంలో కానీ, ఇష్టకాలంలో కానీ, ఆనందకాలంలో కానీ, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ, ప్రాణాన్ని రక్షించుకునే కాలంలో కానీ తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి భార్య ప్రాణాన్ని రక్షించమని శాస్త్రం చెప్తోంది. భార్య ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేయాలన్నారు. ఎందుకంటే తనని నమ్ముకొని వచ్చినటువంటి సహధర్మచారిణి కనుక. ఈ విధంగా భార్యని తీసుకొని అడవుల్లో తలదాచుకోవడానికి వెళ్ళాడు. పరువు పోయింది, రాజ్యం పోయింది, సంపద పోయింది, నౌకర్లు చాకర్లు అందరూ పోయారు. చివరికి అరణ్యవాసం చేస్తున్నాడు. ఇట్లా అరణ్యవాసం చేస్తూ నర్మదా నది ఒడ్డున అనుకోకుండా ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని రోజు నదిలో స్నానం చేయడం, ఏదో కందమూల ఫలాలతో కడుపు నింపుకోవడం చేస్తున్నాడు. ఇట్లా ఉండగా భగవంతుడి యొక్క లీల తమాషాగా ఉంటుంది. భార్యాభర్త ఇద్దరే ఉండి ఉదరపోషణ చేసుకుంటుంటే అనుకోకుండా భార్య గర్భవతి అయ్యి ఒక అమ్మాయిని ప్రసవించిందట. అసలే దారిద్ర్యం, అందులో అమ్మాయి. దాంతో ఇంకా బాధపడుతూ ఉన్నట్ట. ఎట్లా ధనం వస్తే కానీ సుఖపడలేననేటువంటి అప్పుడు కూడా భగవంతుడి మీద మనసుకు రాలేదట సువీర మహారాజుకి. అనుకోకుండా కన్య వచ్చి కలిగింది, ఇంట్లో అమ్మాయి కలిగింది, చక్కటి వయసు వచ్చిందట. ఆ వయసు వచ్చినా వివాహం చెయ్యాలనేటువంటి, ఆ కన్యాదానం చేయాలనేటువంటి కోరిక రాలేదట. ఇట్లా ఉంటూ ఉండగా విధివశంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎట్లా ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరి రూపంలో ఉపకారం చేస్తారో తెలియదు. దైవం మానుష రూపేణ. భగవంతుడు ఎప్పుడు వజ్రకిరీటం పెట్టుకొని శంఖచక్ర గదా పద్మాలు పెట్టుకొని రారు. మానవ రూపంలోనే భగవంతుడు వచ్చి మనని అనుగ్రహిస్తాడు. అనుకోకుండా ఒక ఋషికుమారుడు, మునికుమారుడు, బ్రహ్మచారిగా ఉన్నటువంటి మునికుమారుడు వచ్చాట. వచ్చి ఈ సువీర చక్రవర్తి యొక్క అమ్మాయిని చూసి చాలా అందంగా ఉంది, గుణవంతురాలు లాగా ఉంది, విద్యావంతురాలులాగా ఉంది, ఈ అమ్మాయిని పాణిగ్రహణం చేసుకోవాలని వచ్చి ఆ మహారాజు దగ్గరకు వచ్చి అడిగారు, నాయన మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమని. అయితే మహాలుబ్ధుడైనటువంటి ఈ రాజు ఏం చేశాట, అయ్యా నేను ఇట్లా ఇచ్చే రకం కాదు, ద్రవ్యం దేహి యథోష్టిదిష్టం, నాకు ఇష్టం వచ్చినంత, నాకు సమృద్ధిగా, నాకు తృప్తి కలిగేంత ధనాన్ని కనుక నువ్వు ఇస్తే ఆ ధనాన్ని తీసుకొని అమ్మాయిని విక్రయిస్తాను. అంటే వర విక్రయం అన్నమాట. కన్యాశుల్కం అనేటువంటి మాట విన్నాం కదా, సాంఘిక దురాచారం. అట్లా అమ్మాయిని కనుక ఇస్తే, ధనము కనుక నాకు ఇస్తే మా అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తా అన్నారు. అయితే ఆ వచ్చినటువంటి మునికుమారుడు చాలా ధర్మాత్ముడు. పాపం అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది కదా, ఉద్ధరిద్దాము, ఈ దురాత్ముడి నుంచి దూరం చేద్దామని చెప్పి, ప్రస్తుతం నా దగ్గర ధనం లేదు, ధనాన్ని సంపాదించి తపస్సు చేసి ధనాన్ని సంపాదించి ఆ పోగు చేసిన ధనాన్ని నీకు ఇస్తాను, అంతవరకు వేచి ఉండమన్నారు. ఆ తర్వాత కొంతకాలం గడిపి ఆ అమ్మాయికి అనంతమైన ధనాన్ని ఆ రాజుగారికి ఇచ్చి వివాహం చేశాట. వివాహం చేసిన తర్వాత ఆ పిల్లవాడు అల్లుడు గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అన్నారు. ఇట్లా ఉంటూ ఉంటే కాలచక్రం అనేది ఉంటుంది. ప్రతివాడికి ఆయువు అనేది ఒకటి ఉంటుంది కనుక ఆయువు తీరిందట. ఆ సువీర మహారాజు మరణించాడు. పుణ్యం చేయకుండా అమ్మాయిని అమ్ముకొని, అమ్మాయి యొక్క సొమ్ము పైసా కూడా ముట్టకూడదు అని శాస్త్రం చెప్తోందండి. స్త్రీధనము చాలా తప్పు. అందులో కన్న కూతురు యొక్క ధనము వాడకూడదు. మనం ఇస్తే ఏదన్నా ఇవ్వాలి కానీ ఎవరి పిల్లల యొక్క ధనం, ముఖ్యంగా అమ్మాయి యొక్క ధనాన్ని వాడకూడదు అని శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా కాలం గడుస్తోంది. ఉంటే అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇద్దరే మిగిలారు. మళ్ళీ విధివశాత్తు మళ్ళీ గర్భవతి అయిందట. ఇంకొక అమ్మాయి కలిగేటప్పటికి మహదానంద పడ్డాడు. అయ్యయ్యో ఎంత అదృష్టం, భగవంతుడి అనుగ్రహం నాకు డబల్గా వచ్చింది. ఈ అమ్మాయిని కూడా ఎవరికైనా ఉత్తముడైనటువంటి వాడికి ఇచ్చి ధనరూపేణ సుఖం పొంది జీవితాంతం సుఖపడదా అనుకున్నట్ట. కన్యాద్రవ్యేణ వైవిత్తం, కన్యని అమ్ముకోవడం వల్ల వచ్చేటువంటి ధనంతో మిగతా జీవితం, శేష జీవితం అంతా కూడా సుఖంగా జీవించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఉండి ఇట్లా గడిపేట.
ఆ శరీరం వదిలిపెట్టేశాడు. శరీరాన్ని వదలడానికి ముందు వచ్చినటువంటిది అనమాట. అయితే అనుకోకుండా ఒక యతీశ్వరుడు ఆ నర్మదా నదీ తీరంలో వచ్చి వెళుతూ నాయన ఏమిటి దీనంగా ఉన్నావంటే, ఏమి లేదు, నా బాధ ఏం చెప్పమంటావు, లోకంలో ధనహీనుడు కంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు, ధనం ఉండడం వల్లే ప్రతివాడు సుఖపడతాడు, నాకు ధనం లేదు, నేను నాకు కలిగినటువంటి మొట్టమొదటి సంతానాన్ని ఈ విధంగా ధనం తీసుకొని వివాహం చేశాను మా అమ్మాయికి, అట్లాగే లోకంలో ఎవడైనా మంచి ధనవంతుడు ఉండి ఈ రెండో అమ్మాయిని కూడా కొనుక్కుంటే నా వివాహం చేసి ఆ సంపదతో బతుకుతానన్నాడు. ఇట్లా ఉండి కాలం మూడటం వల్ల మరణించాడు అన్నారు. మరణించడం వల్ల రౌరవ నరకం పొందాడట. ఎప్పుడైతే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడో యమదూతలు తీసుకెళ్ళగానే ఇతను పాషండు మహా దుర్మార్గుడు కన్యా విక్రయం చేశాడు కనుక ఇతనికి శిక్షలు వేయమన్నారట. లోకంలో సాధారణంగా ఒక మాట చెప్పారండి, అన్నిటికంటే గొప్ప సంపాదన ఏదంటే ఉత్తమం స్వార్జితం విత్తం. మనం ఎప్పుడూ కూడా లోకంలో బాగా కష్టపడి సంపాదిస్తేనే మనకు మిగులుతుంది కనుక ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి జాగీర్లు ఆస్తులు ఉన్నాయే అవి మధ్యమంట, మీడియం. ఉత్తమం కష్టార్జితమైనటువంటి విత్తం, ఇతరం అధమాధమం. కనుక స్త్రీధనం మరీ అధమాధమం అన్నారు. కనుక ఆ స్త్రీధనాన్ని దాచిపెట్టాలి, వృద్ధి చేయాలే కానీ తగ్గించకూడదు అన్నారు. అటువంటి సందర్భంలో శరీరాన్ని వదలడం వల్ల నరకానికి వెళ్ళాట. అయితే ఈ విధంగా ఉంటే అనుకోకుండా ఇతని వంశ పూర్వీకులందరూ కూడా వీడు చేసిన పాపానికి వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా నరకానికి లాగబడ్డారట. నరకానికి లాగబడేటప్పటికీ అందులో ఒక మహాత్ముడైనటువంటి వారు ఆ వంశంలో పుట్టడం జరిగింది. ఆ వంశంలో పుట్టినటువంటి మహాత్ముడు చూశాడు, ఇంతవరకు స్వర్గంలో ఉండేటువంటి నేను ఎందుకు నరకానికి వచ్చాను, నా నరకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఆలోచించి, మహాధర్మాత్ముడట, ఎన్నో పుణ్యాలు అశ్వమేధ యాగాలు చేసినటువంటి వ్యక్తి, తన యొక్క తపస్సు పూర్వజన్మలో ఉండేటువంటి తపశ్శక్తి కారణంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాట, అయ్యా నేను చాలా పుణ్యాలు చేశాను కదా, ఇంతవరకు స్వర్గంలో ఉంటే హఠాత్తుగా నన్ను తీసుకొచ్చి నరకంలో పారేశారు, ఏమిటి కారణము అన్నారు. ఏం లేదు, మీ వంశంలో ఒక దుర్మార్గుడు పుట్టాడు, ఆ దుర్మార్గుడు పుట్టడం వల్ల ఈరోజు మీ వంశపూర్వీకులందరికీ పితృదేవతలందరికీ కూడా నరకం ప్రాప్తించింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పాపం చేసినా అది మన వంశాలకన్నిటికి కూడా వంశపరంపరకంతగా ఘోరం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు ధర్మ కార్యక్రమాలు నిర్వహించాలి, ధర్మాన్ని ఆచరించడమే ప్రధానమన్నారు. ఆ తర్వాత యమధర్మరాజు ఒక మాట చెప్పాడండి, ఇప్పటికీ మించిపోయిందే లేదు, నీకుండేటువంటి తపోశక్తిని ఆధారం చేసుకొని నీకు భూమి మీదకి వెళ్ళే అవకాశం ఇస్తున్నాను. ఈ సువీర మహారాజు యొక్క రెండవ కుమార్తె ఇంకా వివాహం కాకుండా అట్లాగే ఉంది, ఎవరినైనా యాచించి ఆ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులందరినీ ప్రార్థించి ఆ కన్యారత్నానికి వివాహం చేయిస్తే కన్యాదానం చేసిన సందర్భంలో నీకు పుణ్యం కలుగుతుంది, ఉత్తమం కలుగుతుంది, నీకే కాదు ఈ మొత్తం వంశం వారందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుందంటే అప్పుడు ఆ యమధర్మరాజు చెప్పినటువంటి మాటని ఆ వంశంలో పుట్టినటువంటి అంతకు పూర్వం ఉండి స్వర్గంలో సుఖం అనుభవిస్తున్న ధర్మాత్ముడు ఆ మహారాజు భూమి మీదకి వచ్చి కన్యాదానం చేయడం వల్ల, కన్యాదానం అనేటువంటి ఉపచారం చేయడం వల్ల విశేషంగా మొత్తము వాళ్ళ యొక్క వంశపూర్వీకులందరూ కూడా పితృదేవతలతో సహా స్వర్గానికి శాశ్వతంగా వెళ్ళారనేది ఈ 13వ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడేది. అంటే దానం అనేది ప్రతివాడిని కూడా ఉద్ధరిస్తుంది, సర్వజీవులు కూడా దానాన్ని ఆశ్రయించి సుఖంగా ఉందురుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. లింగోద్భవ వేళ జ్వాజ్వల్యమానంగా వెలుగొందిన జ్యోతిస్వరూపమే 12 జ్యోతిర్లింగాలుగా వెలిశాయి. మహారాష్ట్ర వెలూరులో వెలిసినటువంటి శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వది అయిన శంకరలింగం ఇక్కడ కృష్ణేశ్వరునిగా పూజలందుకుంటోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాదు నుంచి పశ్చిమ దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుళ్ గ్రామం సమీపాన శివాలయ్ అనే తీర్థస్థానంలో కృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. అత్యంత మనోహరమైన మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ఔరంగాబాద్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణమంతా నిత్యము వచ్చిపోయే భక్తులతో సందడిగా రద్దీగా ఉంటుంది. ఆలయం బయట భక్తులకు ఆంజనేయ స్వామి వారి చిన్న మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఓం కృష్ణేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణానికి బయలుదేరుతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి వెళ్లిన భక్తులు
ఆలయ గోపుర సౌందర్యాన్ని దర్శించి మైమర్చిపోతారు. అతి సుందరమైన ఈ ఆలయాన్ని శివభక్తుడైన అప్పటి వేరుల్ గ్రామ పెద్ద భోసలే గౌతమీబాయి, అహల్యాదేవి అనే భక్తులు తరువాతి కాలంలో ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించినట్టుగా ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ మండపంలో స్వామివారికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్ము అనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఏ ఊరిలో ఆకాశ దీపం వెలుగుతుందో ఆ ఊరిలోని అరిష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ ఇంట సంధ్యాదీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సిరుల తల్లి కొలువుదీరి ఉంటుంది. ఏ పూజలో నక్షత్ర హారతి నీరాజనం అవుతుందో ఆ పూజలో పాల్గొన్న వారి అందరి ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి. అంతటి విశేష ఫలితాన్ని అందించే నక్షత్ర హారతిని ఇప్పుడు కార్తీక దామోదరునికి మన వైదిక నిర్వాహకులు అందిస్తారు. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. హర నమః పార్వతీపతయే హర హర మహా